త్వరలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జనంలోకి రాబోతున్నారు. జనంలో ఆయన విస్తృతంగా పర్యటించబోతున్నారు. కాంగ్రెస్ విధానాలను ఎండగట్టడానికి కేసీఆర్ జనంలో పర్యటించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఆయన పర్యటనకు బీఆర్ఎస్ వర్గాల ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. ఈ నెల 19వ తారీఖున బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన ఈ కార్యవర్గ సమావేశం జరుగుతుంది. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు, పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర అంశాల గురించి పార్టీ సభ్యులతో చర్చ జరుపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కూడా ఈ సమావేశంలో ఎలా ఎండగట్టాలి అనే అంశం గురించి చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే కేసీఆర్ జనంలోకి వస్తారు, జనంలో విస్తృతంగా పర్యటిస్తారు. ఎన్నికలు వచ్చేంత వరకు కూడా కేసీఆర్ జనాల్లోనే ఉంటారు అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సో ఈ నెల 19వ తారీఖున బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది అనే చర్చ కూడా జరుగుతోంది. మా ప్రతినిధి మధు నర్పూతి సమాచారం అందించడానికి. మధు, 19వ తారీఖున విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశానికి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? బీఆర్ఎస్ అధినేత ఇక నుంచి జనంలోనే తిరుగుతారు, కాంగ్రెస్ విధానాలను ఎండగడుతూ అంటూ వార్తలు వస్తున్నాయి. ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఎటువంటి చర్చ జరుగుతోంది? త్వరలోనే కేసీఆర్ జనాల్లోకి రాబోతున్నారు. కాంగ్రెస్ విధానాలను ఎండగట్టడానికి ఆయన ఇక జనాల్లోనే ఉండాలి అని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు కేసీఆర్ను విమర్శిస్తూ ఉన్నారు. ఒక్కసారి కూడా అసెంబ్లీకి రావడం లేదు. ఇంతకు ముందు ఫామ్ హౌస్ నుంచే పరిపాలన అందించారు, ఓడిన తర్వాత కూడా ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు అంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. కానీ కేసీఆర్ వీటన్నిటికీ చెక్ పెట్టాలి అని నిర్ణయించుకున్నారు. ఈ నెల 19వ తారీఖున బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన ఈ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కేసీఆర్ ఒక కీలక నిర్ణయాన్ని కూడా తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, 19వ తారీఖున జరిగే కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ, మొత్తానికి 19వ తారీఖు రానున్నారు. 17వ తారీఖు కేసీఆర్ జన్మదినం, బర్త్డే. ఆ సెలబ్రేషన్స్ తర్వాత ఆయన 19వ తారీఖు రోజు పార్టీ ప్రారంభమై 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ నిర్వహించుకుంటున్న నేపథ్యంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా ప్రెసిడెంట్లు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, డిసిసిబి చైర్మన్లు, గతంలో పనిచేసినటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడా హాజరు కావాలి. ఆహ్వానం అందిన ప్రతి ఒక్కరు, ఆ రోజు ఆహ్వానం అందిన వారు రావాలి అనేటువంటిది ఒక మెసేజ్ పార్టీ క్యాడర్ కి రాష్ట్ర వ్యాప్తంగా సెండ్ చేసే ప్రయత్నం చేశారు. 19వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు కేసీఆర్ అక్కడికి తెలంగాణ భవన్ కి చేరుకుంటారు. వీరందరిని ఉద్దేశించి అక్కడే బహిరంగంగా ఆయన దిశానిర్దేశం చేస్తారు. పార్టీ సభ్యత్వ నమోదు, తర్వాత ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించి, పార్టీ ఫ్యూచర్ లో పార్టీ చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి పూర్తి స్థాయి మీటింగ్ నిర్వహించుకోనున్నారు. మొత్తానికి కేసీఆర్ చెప్పినట్టుగానే ఫిబ్రవరిలో భారీ బహిరంగ సభతో వస్తున్నాను అనేటువంటిది, ఆ భారీ బహిరంగ సభ కంటే ముందే ఈ సమావేశానికి ఇంతమందిని పిలుస్తా ఉన్నారు. సో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ ఫిబ్రవరి ఎండింగ్ లో ప్రజల ముందుకు వరంగల్లో గాని, చేవెళ్లలో గాని, గజ్వేల్లో గాని పెద్ద మీటింగ్ పెట్టాలని ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి ఆ మీటింగ్ సక్సెస్ఫుల్ చేయడానికి వీళ్ళందరినీ పిలుస్తా ఉన్నారు. తర్వాత పార్టీ భవిష్యత్తు పైన కూడా దృష్టి పెట్టనున్నారు. పార్టీకి సంబంధించిన ప్లీనరీ తర్వాత పార్టీలో భారీ మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇప్పుడున్నటువంటి నాయకుల ప్లేస్ లో కొత్త వారికి అవకాశాలు ఇస్తూ పార్టీని పటిష్టం చేసే దిశగా ప్రతిపక్షాలు చూస్తున్నటువంటి విమర్శలకు చెక్ పెట్టేలా పార్టీ పునర్నిర్మాణం చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. మనం చూసాం, ఓటమి తర్వాత కేసీఆర్ ఒకసారి అసెంబ్లీకి వచ్చారు, అప్పుడు మాట్లాడారు. నేను క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ని చీల్చి చెండాడతామని స్టేట్మెంట్ చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ రీసెంట్ గా జహీరాబాద్ కి సంబంధించిన నాయకులతో ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. కేసీఆర్ కొడితే మామూలుగా ఉండదు, నేను కొడితే మామూలుగా కొట్టను, తెలుసు కదా నేను ఎలా ఉంటుందో రాజకీయంగా వ్యూహాలు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ఏ వ్యూహంతో కేసీఆర్ ప్రజల్లోకి వస్తున్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతా ఉంది. కాబట్టి 19వ తారీఖు రోజున ప్రజల పక్షాన కొట్లాడడానికి సిద్ధంగా ఉంటున్నాం, బీఆర్ఎస్
మీరందరూ తప్పకుండా రండి, భవిష్యత్తు మనదే అనేటువంటి స్టేట్మెంట్ అక్కడ నుంచి ఇచ్చే అవకాశం ఉంది. కరెక్ట్ గా 3 రోజుల క్రితం కూడా కేసీఆర్ మరొక స్టేట్మెంట్ చేశారు. ఉప ఎన్నికలు రాబోతున్నాయి, ఉప ఎన్నికల్లో మనమే గెలవబోతా ఉన్నాం అనేటువంటిది ఆయన మాట్లాడారు. కడియం శ్రీహరికి సంబంధించినటువంటి అంశాన్ని లేవనెత్తుతూ ఆ రోజు వరంగల్లో వరంగల్ కి సంబంధించిన నాయకులతో ఆయన ఆ మాట మాట్లాడారు. సో మొత్తానికి 19వ తారీఖు కేసీఆర్ బయటకు వస్తా ఉన్నారు. ఇక్కడ నుంచి ఫుల్ యాక్టివ్ గా ఉండనున్నారా అంటే ఇక్కడ నుంచి జనంలోనే ఉండే అవకాశం ఉందా? ఇక్కడ నుంచి జనంలోనే పర్యటనలు చేస్తూనే ఉండే అవకాశం ఉందా? ఎగ్జాక్ట్లీ, అంటే ఈ పబ్లిక్ మీటింగ్ తో పెద్ద ఎత్తున జనాల్లోకి ఒక మెసేజ్ పాస్ చేయాలి అనేటువంటిది కేసీఆర్ భావిస్తా ఉన్నారు. అందుకంటే ముందే ఈ సన్నాహక సమావేశం లాగా ఈ సర్వసభ్య సమావేశం అనేటువంటిది ఒక మెసేజ్ ఇచ్చేటువంటి వాళ్ళగా పార్టీ క్యాడర్లకు లీడర్లకు ఒక బూస్ట్ ఇచ్చేలాగా వారందరితో కేసీఆర్ మాట్లాడతారు. తర్వాత భారీ బహిరంగ సభ ఉంటుంది, జన సమీకరణతో పెద్ద భారీ బహిరంగ సభ. కాంగ్రెస్ రాష్ట్రంలో వైఫల్యం చెందింది, విఫలమైపోయింది అనేటువంటి చెప్పే ప్రయత్నమే కేసీఆర్ బహిరంగ సభ ద్వారా చెప్పనున్నారు. రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికల అంశాలను కూడా, జాతీయ పరమైన అంశాలను కూడా సభలో మాట్లాడే అవకాశం ఉంది. ఆయన మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, రీసెంట్ గా జరిగినటువంటి గతంలో జార్ఖండ్ ఎన్నికలు కావచ్చు, రీసెంట్ గా మొన్న ఢిల్లీ ఎన్నికల విషయంలో కావచ్చు, వీటన్నిటి గురించి కూడా కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. సో కాబట్టి కాంగ్రెస్ విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూనే, కాంగ్రెస్ టార్గెట్ గా మాట్లాడుతూనే పార్టీని పటిష్టం చేసే దిశగా ప్రజలను ఆకట్టుకునేటువంటి విధంగా ఆయన కార్యాచరణ ఉండనుంది అనేటువంటి తెలుస్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం. నిన్న ప్రభుత్వం కాస్త బ్యాక్ స్టెప్ వేసింది. సంప్రదాయ చెలికలు ఇప్పట్లో జరిగే పరిస్థితి లేదు, రిజర్వేషన్ చట్టపరంగా అమలు చేసిన తర్వాతనే వెళ్తామని చెప్తా ఉన్నారు. సో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వానికి, దాన్ని వీరికి అనుకూలంగా మార్చుకునే విధంగా బీఆర్ఎస్ ముందుకు వెళ్లే కార్యాచరణ రూపొందిస్తా ఉంది. కేసీఆర్ స్టేట్మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఆయన చెప్పినటువంటి కొడితే మామూలుగా కొట్టను అనేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో వైరల్ అవుతా ఉంది. సో కేసీఆర్ మొత్తానికి 19వ తారీఖున సర్వసభ్య సమావేశం ద్వారా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, కింది స్థాయి నుంచి పై నాయకుల వరకు అందరికీ దిశానిర్దేశం చేయనున్నారు. రోజు రైట్ మధు, త్వరలోనే కేసీఆర్ పూర్తిగా జనాల్లోనే ఉండే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 19వ తారీఖున బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతని సమావేశం జరుగుతుంది. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలు, పార్టీ సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర అంశాల గురించి పార్టీ సభ్యులతో కీలకమైన చర్చ జరుపుతారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై కూడా ఈ సమావేశంలో చర్చించి నిరంతరం వాటిపై జనాల్లోకి తీసుకువెళ్లే విధంగా కేసీఆర్ ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించే అవకాశం కూడా ఉంది అని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.